హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1380. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. అసలు మనకి కన్నడ వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఏంటి ఓట్స్ ఎలా చేస్తున్నారు, ఇన్ని రోజులు మీరు తెలుగు కన్నడ ఏంటి బో వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి చాలా చాలా మాట్లాడినారు. నేను కూడా లైట్ తీసుకున్నా. లైవ్లో కూడా నేను నిఖిల్ ఫ్యాన్స్తో మాట్లాడుతుండే, గౌతమ్ ఫ్యాన్స్తో కూడా మాట్లాడుతుండే, ఇంకా ప్రేరణ పృథ్వీ ఫ్యాన్స్ అందరితో మాట్లాడుతుండే లైవ్ పెట్టినప్పుడు. బట్ ఇప్పుడు నాకు ఇంత 1800-2000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే కూడా అందరు కలిసి వచ్చారు. ఓన్లీ గౌతమ్ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కాదు. నేను అందరి గురించి మాట్లాడుతున్నా. ఒక్కనొక టైంలో ఇట్లా కే బ్యాచ్ టార్గెట్ చేయడం వల్ల నేను మన తెలుగు వాళ్ళనే స్థితికి తీసుకొచ్చాను. కానీ తెలుగు వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు బ్రో ఇట్లా తెలుగు కన్నడ తీయొద్దు బ్రో, వీఆర్ ఇండియన్స్ అన్నారు కదా. మరి ఇప్పుడు కన్నడలో ఇంత పెద్ద మోసపు ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? నేను వీడియో చేయకుండా ఎట్లుండాలి చెప్పండి. ఏంటి అంటే, అసలు కన్నడలో వాళ్ళ పిఆర్స్ కానీ, ప్రమోషన్ కానీ, సీరియల్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తున్నారంటే, స్కూల్స్, కాలేజెస్, ఎక్కడైనా ఈవెంట్స్ అన్ని దగ్గర అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు, తెలుగు బిగ్ బాస్ అంటేనే తెలియని ప్రజలకి, వాళ్ళు చూడని ఎపిసోడ్లకి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో బిగ్ బాస్లో తెలియని వాళ్ళకి వెళ్ళి ఓట్లు వేయించుకొని, వాళ్ళు మన కన్నడ వాడు తెలుగులో రూల్ చేస్తున్నాడు అంటే మంచి పైన ఉన్నాడు, మన కన్నడ వాడిని గెలిపించుకుందాం అని చెప్పేసి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్స్ మొత్తం తిరుగుతూ ఉన్నారు వాళ్ళ కన్నడాన్ని గెలిపించుకోవాలని. మరి వాళ్ళ కన్నడాన్ని గెలిపించుకొని వాళ్ళకి అంత ఉన్నప్పుడు, మరి ఆ స్టేజ్లో మన తెలుగు షోలో, మన తెలుగు స్టేట్స్లో మన తెలుగు వాడిని గెలిపించుకోకూడదని ఎందుకు అనుకోకూడదు బ్రో? మన తెలుగు వాళ్ళన్నా బిగ్ బాస్ చూస్తున్నారు, నిఖిల్ గేమ్ చూస్తున్నారు, గౌతమ్ గేమ్ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు గేమ్ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే నిఖిల్కైనా వేయచ్చు, గౌతమ్ కైనా వేయచ్చు, ఎవరికైనా వేయచ్చు. బట్ ఏదైతే డిఫరెన్షియేషన్ వచ్చిందో కన్నడ వర్సెస్ తెలుగు అని, అప్పుడు తెలుగు వాళ్ళకే వేసుకోవాలి మనం, ఆడిన వాళ్ళకే అని చెప్పేసి అనడంలో తప్పేముంది? మరి ఇప్పుడు అంత తప్పన్నప్పుడు ఇప్పుడు గేమే చూడలేదు వాళ్ళు, బిగ్ బాస్ తెలుగు అంటేనే తెలియదు, వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, అక్కడెక్కడ చదువుతున్న వాళ్ళు, హాస్టల్స్ ఉన్న వాళ్ళు, ఈవెంట్స్ అవి ఇవి అని చెప్పేసి ఓట్లు వేపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి వాళ్ళ కన్నడ పర్సన్ కోసం వాళ్ళు అంత చేసుకుంటా ఉన్నారు, మరి దానికి ఏమంటారు? మీరు ఇట్లా కూడా అనొచ్చు, మా నిఖిల్ గెలవడానికి ఎట్లయినా ఓట్లు పడడానికి కారణం ఏదన్నా కానీ, ఓట్లు పడాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి మీరు తెలుగు వాళ్ళు అనుకున్నప్పుడు ఎందుకు పాయింట్అవుట్ చేశారు? అంటే తెలుగు వాళ్ళే అన్నప్పుడు ఎందుకు ఇండియన్స్ అన్నారు? ఇప్పుడు మీరు అక్కడ జరుగుతున్న ఓట్స్ అన్నీ న్యాయమేనా? వాళ్ళు చూడని బిగ్ బాస్కి ఓన్లీ తన పేరును వాడుకొని తెలుగు రూల్ చేస్తున్నారనే మాటకి ఓట్లు వేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మన తెలుగు వాళ్ళు ఇంత ఎట్లా అంటే, మనలో మనకే విభేదాలు, మనలో మనకే ఇంత కలిసిపోకుండా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, నిఖిల్ గెలిచే మెటీరియలే, కానీ ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు కదా, ఇంకో పర్సన్ కూడా గెలిచే ఛాన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. మరి ఆ పర్సన్ని మన తెలుగు వాళ్ళు గెలిపించుకోవడంలో తప్పేముంది? ఇప్పుడు మన స్టేట్లో చూడండి, బిగ్ బాస్ ఎవరో గెలిపించుకుంటా ఉంటే మీరు దాన్ని అంగీకరిస్తారా? చూడండి, ఎంతో మంది తెలుగు వాళ్ళు ఫీల్ అవుతారు. ఈసారి నిఖిల్ ఇన్ కేస్ గెలిస్తే చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే 50% ఓట్లు 30%, 35% తెలుగు వాళ్ళు వేస్తే 15-20% కన్నడ వాళ్ళు వేస్తున్నారు. అది ఎంతవరకు అన్యాయం, ఎంతవరకు కరెక్ట్, అసలు దాంట్లో అసలు ట్రూత్ ఏది? వాళ్ళు చూడలేదు, అసలు చెయ్యలేదు, అన్ని ఓట్స్ ఎక్కడి నుంచి ఎందుకు వస్తాయి మీరు గమనించట్లేదు. అసలు అన్అఫీషియల్ పోల్స్లో ఏమో గౌతమ్ ఫస్ట్ ఉంటే, అఫీషియల్ అదే యూట్యూబ్ పోల్స్లో నిఖిల్ ఎందుకు ఫస్ట్ వస్తాడని మీకు అర్థం కావట్లేదా? నాకైతే తెలుగు వాళ్ళ ఆడియన్స్ మీద అయితే నమ్మకం పోయింది గైస్. నిజంగా నేను లిటర్లీ లైవ్ పెడుతున్నా అంటే అందరు ఫ్యాన్స్ వస్తారని పెడతా తప్పితే, అందరితో మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక క్వశ్చన్స్, మనకి ఇన్కంప్లీట్ ఉన్న క్వశ్చన్స్ కానీ, వాళ్ళకున్న డౌట్స్ కానీ, నాకున్న డౌట్స్ కానీ క్లారిఫై అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా వాళ్ళని ఏ రోజు కూడా బ్లాక్ చేయలేదు, ఏ రోజు కూడా రిమూవ్ చేయలేదు. చాలామంది నా లైవ్ చూసిన ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ మెసేజ్లకి రెస్పాండ్ ఇస్తూనే ఉంటా, బూతులు మాట్లాడితే తప్పితే ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతా. వాళ్ళని రిమూవ్ చేసింది లేదు ఎప్పుడు, రిపోర్ట్ కొట్టింది లేదు ఎప్పుడు, అట్లనే బ్లాక్లో పెట్టింది కూడా లేదు యూట్యూబ్లో నేను వాళ్ళని. కాంటే నా దాంట్లో లైవ్ కంటిన్యూ వస్తున్న వాళ్ళు ఈ వీడియో చూసింటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఈరోజు ఒక కన్నడ అకౌంట్, ఒక కన్నడ పర్సను అతనికి ఎవరు చెప్పారో తెలియదు, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారా లేకపోతే కన్నడలో కూడా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండి మాట్లాడి ఇట్లా చెప్పారా? ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నా కదా, ఇది అది అని చెప్పేసి ఒక 5-6-7 వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. వీడియోస్ 1 lakh వ్యూస్, 50K వ్యూస్, 70K వ్యూస్ వైరల్ అవుతున్న దానికి అబ్బాయి రియాక్ట్ అయ్యాడు. అండ్ మనకి తెలుగు మన రివ్యూ తెలుగులోనే అతను రియాక్ట్ అయ్యాడు.
ఆదిరెడ్డి కూడా చాలా మటుకు రియాక్ట్ అయినాడు, చిన్న చిన్న రివ్యూస్ అది ఇది అని చెప్పేసి. మన వాళ్ళే రియాక్ట్ అయినప్పుడు నేను చేసిన రీల్స్, నేను చేసిన షార్ట్స్ కానీ వాళ్ళ వరకు వెళ్ళుండవా? దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరు చూసినారా? పలానా ఇట్లా ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడని నాకు మెసేజ్ పెట్టారు. మీరు స్క్రీన్లో చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఏంటనేది. నేను చదువుతూ ఉంటాను, మీరు స్క్రీన్లో చూడండి. నాకైతే లిటరల్లీ గైస్ చాలా బాధ అనిపించింది. నిజంగా నేను తెలుగు వాడిని అయినందుకు గర్వపడాలా లేకపోతే ఏంటి నాకు. మరి మీరు అనొచ్చు ఒక గేమ్ షోకి మీరు తెలుగుతో కంపేర్ ఎందుకు చేసుకున్నారు బ్రో అంటే, మరి మన తెలుగులో గేమ్ పెట్టుకొని మన తెలుగు వాళ్ళని గెలిపించుకోలేనప్పుడు ఇంకా ఎందుకు బ్రో మనకు అర్థం కాలేదు, నాకు అర్థం కావట్లేదు. నేను అందరు ఫ్యాన్స్ని అడుగుతా ఉన్నా, ఒక్కరి ఫ్యాన్స్నే కాదు. అతను పెట్టిన మెసేజ్ చూడండి. అవర్ కన్నడ వేడ్ అంట, అది ఏందో నాకు అర్థం కాదు. అవర్ కన్నడ వేడ్ విల్ విన్. హ్యావ్ యూ సీన్ యువర్ తెలుగు పీపుల్ ఇన్ ది ఓటింగ్ వేర్ దే ఆర్. ఇతను ఏమంటున్నాడంటే వాళ్ళ కన్నడ పీపులే గెలుస్తారంట. మీరు మీ తెలుగు పీపుల్స్ ఓట్లలో ఎక్కడున్నారో చూసుకోపో అంటున్నాడు. మీరు చూడండి, వాట్ యువర్ తెలుగు పీపుల్ నథింగ్ కెన్ డూ. అసలు ఈ మెసేజ్ చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వచ్చింది, కానీ ఇన్ని రోజులు వీడియో చేస్తున్నందుకు బాధేసింది. వాళ్ళ కన్నడ వ్యక్తినే గెలిపించుకుంటారంట ఫైనల్గా. వాళ్ళు ప్రమోషన్లు అన్ని కన్నడ ఓట్లు అన్నీ వేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది పర్సన్ 50% నిఖిల్కి ఓట్స్లో 20-25% మాత్రమే తెలుగు నుంచి పడుతున్నాయి. మిగతా ఓట్స్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచే పడుతున్నాయి. ఇప్పుడు ఈ మెసేజ్ రావడానికి కారణం ఇప్పుడే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2:44కి వచ్చింది. స్క్రీన్ షాట్ తీసా, నేనేం రీప్లై ఇవ్వలే. ఇన్ కేసు ఆ మెసేజ్కి నేను రీప్లై ఇచ్చానంటే నాకు కూడా కోపం వచ్చింది. ఏమన్నా బూతులు మాట్లాడితే వాళ్ళు ఆ బూతులు తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ సైడు ఇలా చూడండి తెలుగు వాళ్ళు మనల్ని తిడుతున్నారు అని వాళ్ళు మళ్ళీ ప్రమోట్ చేసుకోవడానికి నా మెసేజ్లు చూపించి మళ్ళీ ఇట్లా నేను ఎట్లాగైతే ఇప్పుడు వాళ్ళ మెసేజ్ చూపించి మీకు చెప్తున్నాను, అట్లా నేను ఇన్ కేస్ నోట్ జారీ ఆ మెసేజ్కి ఏమైనా మాట్లాడితే నా మెసేజ్ కూడా తీసుకొని పోయి వాళ్ళ కన్నడలో చూపించుకొని వాళ్ళ స్టూడెంట్స్కి కానీ రెచ్చగొట్టినట్టు మాటలు ఏదైనా తెలుగు వాళ్ళు చూడండి మన కన్నడ వాళ్ళు ఉన్నారు మనం గెలిపించి చూపించాలా అని ఏదన్నా మోటివేషన్ లాగా ఇన్ఫ్లుయెన్సింగ్ చేసి ఇంకా గెలిపిస్తారేమో, ఇంకా ఎక్కువ చేస్తారేమో అని నేను రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటికి కూడా ఒక జస్ట్ చూసి వదిలేసా. అకౌంట్ కూడా చెక్ చేసా, ఇది డూప్లికేట్ అకౌంట్, డమ్మీ అకౌంట్ అంటే డమ్మీ అకౌంట్ కాదు. 2022లో డిసెంబర్లో ఏమో జాయిన్ అయ్యారు. ఆ యూట్యూబ్ అబౌట్లో చూస్తే 1 year 2 years నుంచి ఉంది అకౌంట్. ఏదో నిన్నమన్నా ఏదో మన వాళ్ళే తగిన వాళ్ళు ఏమన్నా పెట్టారేమో అని చెక్ చేసుకుంటే 2022 డిసెంబర్లో ఉంది అకౌంట్. సరే అకౌంట్ డిసెంబర్లో ఉంది, వీళ్ళు ఫాలోవర్స్ లేకపోతే వీళ్ళు ఉండింటారు కదా, కనిపెట్టవచ్చు మనం ఏది అకౌంట్ వాళ్ళదా మనదా అని చెప్పేసి ఫేక్ అని. చూస్తే ఆల్మోస్ట్ మొత్తం కనడియన్సే, ఫాలోవర్స్ కనడియన్స్ ఉన్నారు, కనడియన్సే ఉన్నారు. సర్లే ఫాలో ఒకటే కనడియన్స్ కొట్టవచ్చు అంటే ఫాలోవర్స్ కన్నడ వాళ్ళే ఉన్నారు, కొందరు ఆడవాళ్ళు అది ఇది అని చెప్పేసి. రజనీకాంత్ సార్ ఉన్నారు, యష్ గారు, అంతా బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు, సందీప్ పిచ్చ గారు, శోభా శెట్టి, అట్లా ఎవరెవరో ఉన్నారు కన్నడ వాళ్ళు. నాకు అర్థం కాలేదు. బట్ అక్కడి నుంచి ఇలా వాళ్ళు చేయడమే తప్పు అంటే అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళతో ఓట్లు వేయించుకుంటున్నారు, అదే తప్పు. ఇక్కడ మన తెలుగు తెలుగు షోలో తెలుగు ఓట్లు పడడమే న్యాయం అంటే, తెలుగు ఓట్లో ఇన్ని రోజులు కన్నడ తెలుగు అంటే తెలుగు వాళ్ళు కొట్లాడుకొని నిఖిల్ని గెలిపించుకుంటాం అంటున్నారు. మరి ఇప్పుడు మీ తెలుగు ఓట్లల్లా మీకంటే ఎక్కువ వాళ్ళవే ఎక్కువ పడుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? మీరన్నా గేమ్ చూసారు, ఆడుతున్నాడు నిఖిల్ స్ట్రాంగ్ అని ఓట్లు వేస్తున్నారు, ఓకే అది 25% వస్తుంది. మిగతా 25% కర్ణాటక స్టేట్ నుంచి రావడానికి ఎంతవరకు కరెక్ట్? అది ఇంత మోసమా? సరే మన గౌతమ్కి ఏమన్నా పడుతున్నాయి కర్ణాటక నుంచి? ఏమన్నా ప్రమోషన్స్కి తిరిగినారు? ఎవరన్నా క్యాంపెయిన్ చేశారా గౌతమ్ గురించి? వాళ్ళు 10 days బిఫోర్ 10 days నుంచి బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి కాలేజెస్, బెంగళూరు యూనివర్సిటీలు అవి ఇవి తిరుగుతూనే ఉన్నారు. నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలో లిటరలీ అస్సలు అర్థం కాలేదు గైస్ నాకైతే. నేను పర్టికులర్గా ఒకటే పర్సన్కి మన తెలుగులో వాళ్ళకి నేను తెలుగువాడు ఆడుతున్నాడు చూసి గేమ్ ఓటేయండి అన్నా, కానీ ఎప్పుడు తెలుగువాడే ఆడకపోయినా ఓటేయండి నేను ఎప్పుడు చెప్పలే. కానీ ఇప్పుడు తెలుగువాడు గెలిచే ఛాన్సులు ఉన్నా కూడా తెలుగువాడు సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున మనం ఇండియన్స్ అయ్యి ఏం ప్రయోజనం గైస్? రేపు పొద్దున కూడా నువ్వు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆడుతుందని ఇండియా వాడు ఆడలేదని సపోర్ట్ చేయకుండా ఆస్ట్రేలియా వాడు ఆడుతున్నాడని వానికే సపోర్ట్ చేస్తావా? నిజంగా గైస్ నాకు ఈ లోపల చాలా బాధగా అనిపిస్తుంది ఆ మెసేజ్ చూస్తే. లిటరల్లీ నేను పొద్దున్న నుంచి ఏ వీడియో చేయలేదు, అసలు చేయకూడదు అనుకున్నా ఈరోజు వీడియోస్. కొంచెం నాకు హెల్త్ బాగలేదు, అది కాక కోల్డ్, అది అందుకే చలి పెడతా ఉంటే ఇది పెట్టుకున్నా. మళ్ళీ మీరు స్టైల్గా ఏదో అనుకోవద్దు. ఇందుకోసం మరి ఈ మెసేజ్ చూసేసరికి మధ్యాహ్నం నేను కొందరితో మాట్లాడినా, కొందరు వద్దు బ్రో కొంచెం రియాక్ట్ అవ్వద్దులేండి, వాళ్ళు మళ్ళీ ఏదో రెచ్చగొట్టాలనుకుంటున్నారేమో అంత కొంత ఫ్రెండ్స్ నాకు సజెషన్స్ ఇవ్వడం అట్లా జరుగుతూ ఉంది. బట్ ఇదైతే తప్పు గైస్. ఇప్పటికీ మీరు తెలుగు వాళ్ళకే తెలుగు కన్నడ అని డిఫరెన్షియేట్ చూస్తున్నామని మమ్మల్ని అంటుంటే మీరు
మరి వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళు చూడని వాళ్ళతో ఓట్లు వేయించుకొని అసలు ఇక్కడ విన్నర్ అయ్యే పర్సన్కి మోసం చేస్తున్నారనే కదా. ఎయిదర్ లాస్ట్కి నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా మనకు తెలియదు, కానీ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు యాజ్ ఎ తెలుగు ఆడియన్స్ ప్రకారంగా చూసుకుంటే. బట్ ఇప్పుడు ఈ కన్నడ ఓట్లన్నీ నిఖిల్కే పడతా ఉంటే ఇక్కడ అన్యాయం అయిపోయేది ఎవరు? గౌతమ్ అన్యాయం అయిపోయాడు అంటే అతను గేసిన తెలుగు ప్రజలంతా ఎంత అన్యాయం అయిపోతారంటే రేపు పొద్దున నిజం తెలిసినప్పుడు కర్ణాటక వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు, క్యాంపెయిన్ చేసుకుంటున్నారు అని మీరు అనొచ్చు. మీ గౌతమ్కి కూడా చేసుకోండి బ్రో, ఎవరు కాదన్నారు, ఇది కాదన్నారు, అది కాదన్నారు అంటే హౌస్లోనే జెన్యున్గా ఆడుతున్న పర్సన్, సోలోగా ఆడుతున్న పర్సన్ గౌతమ్ని మేము ఇట్లా ఫేక్ ఓట్లు, అవి ఓట్లు, ఫేక్ పోల్స్ చేయలేకపోతున్నాం. చాలా మంది, కొంతమంది గ్రూప్స్లో ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు, బ్రో మా గౌతమ్ జెన్యున్గా ఉన్నాడు, మేము అట్లా రాంగ్ డిసిషన్ రాంగ్ వేలో పోలేము అని చెప్పేసి. నేను ఇప్పటికీ చాలా వీడియోస్ తీసా, తప్పులు చెప్పా కానీ ఎప్పుడొకరిని పొగలేదు, గౌతమ్ని పొగలేదు. తప్పు ఉంటే తప్పు చెప్తా, అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్తా. ఈ రోజు ఆడాడు అది అని చెప్పేసి నేను ఒకరిని పొగిడిన, అది కూడా రోహిణిని పొగిడిన. ఏమని పొగిడినా అంటే ఆమె శివంగి లెక్క ఆడుతుంది అది అని చెప్పేసి పొగిడిన. లిటర్లీ గైస్ ఈ మెసేజ్ చూసిన తర్వాత అయితే నాకు చాలా బాధ అనిపించింది అండ్ నాకే షేమ్ అనిపించింది. ఇట్లా తెలుగు వాళ్ళే సపోర్ట్ చేసుకున్నప్పుడు తెలుగు షో పెట్టి ఏం ప్రయోజనం? వాళ్ళ కన్నడ వాళ్ళు చూడండి ఇప్పుడు ఏకమైపోయారు, వాళ్ళందరూ ఏకమైపోయి మనకి 24 అవర్స్లో మోస్ట్లీ అంటే 14 అవర్స్ వాళ్ళు ఓట్స్ కోసమే తిరుగుతూనే ఉన్నారు. ఏమి తెలియని కన్నడ ఓట్స్తో నిఖిల్ గెలిస్తే తెలుగు ప్రజలు ఆనందపడతారా, బాధపడతారా? ఇంత గెలిచే మెటీరియల్ ఉన్న గౌతమ్ ఆ కన్నడ ఓట్స్ వల్ల ఓడిపోతే ఎంతవరకు కరెక్ట్? ఇది ఆదిరెడ్డి వరకు పోవాలి, మన తెలుగు రివ్యూస్ బ్రో వరకు వెళ్ళాలి, గీతురాయల వరకు వెళ్ళాలి. ఇది వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఏంటి ఇంత? మీరే అన్నారు కదా తెలుగు వ్యారీ చూడొద్దు, అది చూడొద్దు అని. మరి ఈ ఓట్స్ అన్ని జెన్యున్గా పడుతున్నాయి, మరి అది జెన్యున్ అని ఒప్పుకుంటారా, రాంగ్ అని ఒప్పుకుంటారా? నిజంగా బ్రో అందరికీ నేను చెప్తున్నా, రియల్లీ అది అసలు డిజర్వ్ కాదు బ్రో. అది అంత కన్నడ నుంచి ఓట్లు పడడం డిజర్వ్ కాదు. అదే ఏదో తెలుగు ఓట్లు కన్నడ నుంచి పడుతున్నాయంటే ఓకే, మన తెలుగు వాళ్ళు ఆ స్టేట్కి పోయి ఉన్నారు, కొంతమంది చాలా మంది ఉన్నారు, వాళ్ళు నిఖిల్ గేమ్ ఆడి చేస్తారంటే ఓకే. అసలు బిగ్ బాస్ షోనే చూడని వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటే అది ఎంతవరకు ఫెయిర్ నాకు తెలియదు అడుగుతున్నా. ఇప్పుడు ఆ ఓట్లన్నీ పడడం వల్ల నిఖిల్కి ఎంత లాభమా నష్టమా పక్కన పెడితే తెలుగు ఆడియన్స్ మోసపోతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే మోసపోతా ఉన్నాం. మనకే ఇమ్యూనిటీ లేదు, మనకే యూనిటీ లేదు, మనకే అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు గౌతమ్ అంటే మొన్నటి వరకు గెలవలేడు, అది లేడు, ఇది లేడు అన్నారు. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఎలివేషన్ ఇస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దాని గురించి ఎపిసోడ్లో కూడా వేయడం లేదు. ఈవెన్ బిగ్ బాస్ కూడా గౌతమ్కి సపోర్ట్ చేయకపోతే, తెలుగు ఆడియన్స్కి మీరు కూడా సపోర్ట్ చేయకపోతే, రేపు పొద్దున బిగ్ బాస్ షోకి తెలుగు వాళ్ళు వెళ్ళినా సరే మన వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో అనే నమ్మకం వాళ్ళకి ఉంటుందా ఉండదా అనేది మీరు ఆలోచించండి. వాళ్ళంతగా క్యాంపెయినింగ్ చేసి అన్ని ఓట్లు చూడకుండా వేసే ఓట్లు అవి ఎంతవరకు పరిణామం? నేను ఎక్కడికి ఎవరికి డిస్టర్బ్ కాకూడదని మార్నింగ్ ఒక వీడియో చేసి పెట్టా. గైస్ ఎవరైనా కొత్త సిమ్ తీసుకొని ఉంటే వాళ్ళు 3 days తర్వాత 6 days తర్వాత యాక్టివ్ అయిపోయినా సరే 6 days తర్వాత మాత్రమే ఓట్లు వేయండి. ఆ యాక్టివ్ అయిపోయింది కదా అని ఓట్లు వేయద్దు, ఓట్లు పడినా కూడా అది కౌంట్లోకి రాదని చెప్పేసి కూడా వీడియో చేస్తాం మార్నింగ్. అందరికీ ఇంటి ఇచ్చినట్టే కదా అది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత ఘోరంగా ఒకరి గైస్ లిటరల్లీ మాటలు రావట్లేదు నాకైతే. నాకు ఏం చేయాలి ఇప్పుడు, ఏం చెప్పాలి, తెలుగు ప్రజలకు ఏం చెప్పాలి, వాళ్ళకంటే మనం ఏం చెప్పాలి? కన్నడ వాళ్ళు మన వీడియోస్ చూడరు, వాళ్ళు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు చూడరు. ఎందుకు చూస్తారు? వీళ్ళు వెళ్ళి ఓటేయండి, మన మన కన్నడ వాడు తెలుగులో రూల్ చేస్తున్నాడు, గెలుస్తున్నాడు, ఓట్లు వేయండి అంటే గుడ్డిగా ఫోన్లు చేసేసి ఓట్లు వేస్తూ ఉన్నారు 10 days నుంచి. అందుకోసం అది యూట్యూబ్ పోల్స్లో ఆ పోల్స్లో ఇట్లా చూపిస్తూ ఉంది. మరి అన్అఫీషియల్ పోల్స్లో వాళ్ళు కన్నడ వాళ్ళు అన్అఫీషియల్ పోల్లోకి వచ్చి ఓట్లు అయినా వాళ్ళకి తెలియదు సరిగ్గా పేజీ. వాళ్ళందరూ ఆ పోల్లోకి వచ్చి గూగుల్ ఓపెన్ చేసి ఓటు వేయలేరు. అందుకోసం దాంట్లో గౌతమ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు గౌతమ్ అంత ఎక్కువ ఉన్న తెలుగు ప్రజలే కదా వేసింది. అన్అఫీషియల్లో కూడా ఓట్లే కదా వేసేది, అన్అఫీషియల్లో కూడా తెలుగు ప్రజలే కదా వేసేది. మళ్ళీ గౌతమ్ అంత టాప్లో ఉండి నిఖిల్ ఇంత తక్కువలో ఉండి, యూట్యూబ్ పోల్స్లో గౌతమ్ ఎక్కువ ఉండి గౌతమ్ తక్కువ ఉండి నిఖిల్ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ ఓట్లన్నీ ఫేక్ ఓట్లే కదా, అంటే అక్కడి నుంచే పడుతున్నాయనే కదా. మళ్ళీ మీరు ఇప్పుడు ఎట్లా అంటారు అట్లా తెలుగు కన్నడ చూడొద్దు బ్రో అని? ఇప్పుడు ఏమనాలి మనం? ఇదైతే కరెక్ట్ కాదు బ్రో. నేను దీని తర్వాత ఒక 1/2 hour తర్వాత వీడియో వచ్చిన ఒక 1/2 hour తర్వాత లైవ్ పెడతాను, మీరు అందరు రండి మాట్లాడదాం. బట్ ఎంతవరకు ఈ మాట కరెక్ట్, ఎంతవరకు
స్టాండ్ కరెక్ట్, చాలా తప్పు బ్రో, చాలా తప్పు. నేనైతే ఇది ఖండిస్తున్నా. నేను ఇట్లయితే అనుకోవట్లే. నేను అన్ని రివ్యూ, నేను ఇప్పటి నుంచి బిగ్ బాస్ వీడియో వచ్చే ప్రతి వీడియో న్యూట్రల్గా చెప్పాలని ట్రై చేస్తాను. న్యూట్రల్గా వెళ్దాము, ఇంకా న్యూట్రల్గా వెళ్ళిపోదాం. మొన్నటి వరకు అంటే నిఖిల్ ఇష్యూ ఉండే చెప్పినాము. ఇప్పుడు ఎవరి ఇష్యూ లేదు చెప్పడానికి. నేను ఎవరు నిన్నటి వరకు గౌతమ్ది ఉండే అన్యాయం జరిగింది, మొన్నటి వరకు నిఖిల్ది ఉండే, అది కొంచెం ఏదో కావ్య పెట్టింది, అది పెట్టింది, ఇది పెట్టింది. ఇప్పుడు ఎవరిది లేదు, గౌతమ్ది లేదు, నిఖిల్ది. నేను ఏం చెప్పాలి? న్యూట్రల్గానే చెప్పాలి. ఆడియన్స్కి రివ్యూస్ న్యూట్రల్గా చెప్తేనే వాళ్ళు కొంచెం నా మీద ట్రస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు గౌతమ్ సైడ్ చెప్పలేను, నిఖిల్ సైడ్ చెప్పలేను. ఎందుకంటే ఇద్దరు సైడ్ ఏం తప్పు లేదు, ఇద్దరు సైడ్ ఏమి ఇది లేదు. ఇప్పుడు నేను న్యూట్రల్గా చెప్పకుండా నేను ఒకరినే పట్టుకుంటా కూర్చుంటే అది తప్పు. చూడండి గైస్, లాస్ట్ వరకు వీడియో చూడండి. చూసిన వాళ్ళందరూ ఈ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఈ వీడియో తర్వాత ఇంకా మోస్ట్లీ అన్ని న్యూట్రల్ వీడియోస్ వస్తాయి, న్యూట్రల్ రివ్యూస్ వస్తాయి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటా. అండ్ ఈ ఓట్స్ అన్ని ఎంతవరకు మీరు ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారు? మన తెలుగు వాళ్ళకి యూనిటీ ఉందా లేదా అది మీరే ఆలోచించుకోండి గైస్. నిఖిల్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ. నాకైతే టోటలీ అన్ఫెయిర్ గైస్ ఇదైతే. నిజంగా ఇట్లా అవుతుంది ఒక లిటరలీ గైస్, నాకైతే ఏం మాటలు రావట్లేదు. మీరు డిసైడ్ అవ్వండి ఏంటి అనేది. మన ఇక్కడి వరకు వచ్చిన తెలుగు అబ్బాయిని గెలిపించుకుంటారా, లేదా సేమ్ ఇక్కడికే వచ్చిన కర్ణాటక ఓట్లు పడి మన తెలుగు వాళ్ళు ఫూల్ అవుతారా అనేది నాకైతే లిటరలీ అది అన్ఫేర్ అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీరన్ని ఈ మాట తీసుకొచ్చిన తప్పుగా అనుకున్నా, నేను ఉన్నది చెప్పా, మీకు ఆ మెసేజ్ కూడా చెప్పా. దాంట్లో ప్రొఫైల్ నేమ్ కూడా ఉంది కదా, వెళ్ళి చెక్ చేసుకోండి. అతనికి మెసేజ్ చేస్తానంటే మీ ఇష్టం, చేయకపోతానంటే కూడా మీ ఇష్టం. బట్ నేను చూపించింది, నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది, ఇట్లా అంటున్నారు కన్నడ వాళ్ళు మనల్ని, మీ తెలుగు వాళ్ళు ఏమీ చేయలేరు, మా కన్నడ వాడికి గెలుస్తాడు అనే మాట ఎంతవరకు కరెక్ట్ గైస్? సారీ గైస్, ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీ ఉండండి. ఓకే.